2015 జూన్లో నేను జాయిన్ అయ్యాను త్రూ కాంట్రాక్ట్ బేసిస్. తర్వాత 2016లో జేఎన్టీ ఎస్సీఎం జరిగింది. జేఎన్టీ ఎస్సీఎంలో నేను రాటిఫై అయినాను. అయినా కూడా నన్ను స్కేల్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి నేను క్వశ్చన్ చేస్తూనే ఉన్నాను. ఏ రోజు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు అని దాటేస్తూనే వచ్చినారు. అట్లే కొనసాగింది. తర్వాత 2018లో హరితారెడ్డి అని మా మెకానికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఆవిడ వేరే ఇద్దరు స్టాఫ్ పైన కంప్లైంట్ ఇచ్చింది. డాక్టర్ ఉదయ్ కుమార్ అండ్ శ్రీనివాసులు రెడ్డి వాళ్ళిద్దరి పైన కంప్లైంట్ ఇచ్చింది. ఇంటర్నల్ కమిటీ ఒకటి ఏర్పడింది. ఆ తర్వాత కమిటీలో నేను వన్ ఆఫ్ ద మెంబర్ అపియర్ అయినాను కమిటీ ముందు. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద విట్నెస్. నేను విట్నెస్గా ఉండడం, ఆ తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ బయటికి రాకపోవడం, ఇవంతా లోపల ఆ కేసుని బయటికి రాకుండా చేసినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను టార్గెట్ అవుతూనే వచ్చినాను. ఎందుకు అంటే ఎవరిపైన అయితే కంప్లైంట్ ఇచ్చిందో ఆమె పెట్టిన కంప్లైంట్లో ఎంతమంది పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ సేవ్ చేయడానికి కోసమే నన్ను టార్గెట్ చేసి నన్ను బయట పంపించినారు. అండ్ ఆ బయట పంపించేది 2024లో నేను మెటర్నిటీ లీవ్లో ఉండడం మాత్రమే కాదు, 2019లో కూడా రెగ్యులర్ రాటిఫికేషన్ ఆ టైంలో జరిగింది. ప్రతిసారి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ నోటిఫికేషన్ వేస్తారు. మేము ఎగ్జామ్ అపియర్ అవ్వాలి. ఇంటర్నల్ క్యాండిడేట్స్ అయినా సరే మేము ఎగ్జామ్ అపియర్ అవ్వాలి. తర్వాత 3 రౌండ్స్ ఉంటాయి. తర్వాత సెకండ్ రౌండ్ డెమో తర్వాత అంటే ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్ క్వాలిఫై అయితేనే థర్డ్ రౌండ్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్. సో ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్లోనే క్వాలిఫై అవ్వకపోతే ఇంటర్నల్ క్యాండిడేట్ అయినా సరే యు ఆర్ టర్మినేటెడ్ ఆటోమేటికలీ. సో 2019లో ఆ రిటర్న్ టెస్ట్ అనేది ఎవరు ఎవాల్యుయేట్ చేస్తారు? ఇంటర్నల్గా ఉన్న ఆటోమేటిక్ ఈ స్టాఫే ఎవాల్యుయేట్ చేస్తారు. ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మా హెచ్ఓడి ఏం చేసినాడు, నాది లోపలంతా మార్క్స్ కరెక్ట్ చేసి పైన కౌంటింగ్ మిస్టేక్ వేసేసి డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి నా పేరుని పక్కన పెట్టేసి ఆ రోజే నన్ను టర్మినేట్ చేసినాడు. 2019 జూలైలో ఇది జరిగింది. సో అప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. నేను పర్ఫార్మెన్స్ బేస్డ్ నా కాన్ఫిడెన్స్ త్రూ నేను అప్పుడు ప్రిన్సిపల్ డాక్టర్ జయశంకర్ సార్ ఉండే, నేను వెళ్ళి అప్రోచ్ అయ్యాను. సార్కి రిప్రజెంటేషన్ ఇస్తే సార్ ఓరల్గా రిప్రజెంటేషన్ కాదు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వమంటే నేను ఇచ్చాను. సార్ అది కన్సిడర్ చేసి మళ్ళీ నా పేపర్ రీఎవాల్యుయేట్ చేయించి అప్పుడు చూస్తే ఇట్ వాజ్ అ కౌంటింగ్ మిస్టేక్. మా హెచ్ఓడి కూడా ఒప్పుకోవడం జరిగింది. కౌంటింగ్ మిస్టేక్ అని చెప్పి నన్ను మళ్ళీ నన్ను కంటిన్యూ చేయించినారు. 2024 వరకు నేను 5 years తర్వాత కంటిన్యూ అయినాను. సో 2019లో ఫస్ట్ అటెంప్ట్ చేసినట్టు నన్ను టర్మినేట్ చేయడానికి. అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చెప్పేసి హీ వాజ్ సర్చింగ్ ఫర్ ద ఛాన్స్. ఆ సెకండ్ మెటర్నిటీ లీవ్లో హీ కుడ్ టేక్ ద ఛాన్స్. ఎందుకంటే ఫస్ట్ మెటర్నిటీ లీవ్లో అగైన్ జయశంకర్ సారే ప్రిన్సిపల్ ఉండే అప్పుడు. సో హీ వాజ్ హెచ్ఓడి ఓన్లీ. తర్వాత అదొకటి ఎప్పుడూ స్కేల్లో పెట్టలేదు. ఈ ఉమెన్ హెరాస్మెంట్ అనేది కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఎందుకంటే క్వశ్చన్ చేయకూడదు. రాటిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఎందుకు స్కేల్స్ ఇవ్వట్లేదు అనేది క్వశ్చన్ చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇట్లా ఎవరిదైనా కేసు ఉమెన్ హెరాస్మెంట్ కేసు హరితారెడ్డి కాదు, ఇంతకుముందు కూడా వేరే ఉమెన్ స్టాఫ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ కేసులో ఎవరిపైన అయితే కేసు వేయడం జరిగిందో అప్పుడు ఏ ఎంక్వైరీ కమిటీ లేదు, ఎంక్వైరీ రిపోర్ట్ లేదు, ఏది లేదు. వితిన్ 4-5 days దే హ్యావ్ రియాక్టెడ్, ఇమీడియట్లీ టర్మినేట్ చేసేస్తున్నారు ఆ పర్సన్ని. తర్వాత లేటర్ ఆన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో ఆ ప్రశాంతి మేడం ఆమెను కూడా టర్మినేట్ చేసేస్తున్నారు. ఇక్కడ హరితారెడ్డి కేసులో ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్. ఫస్ట్ రెడ్డిస్ ఉంటే దే విల్ సేవ్. హరితారెడ్డి ఆమె వేసిన కంప్లైంట్ శ్రీనివాసులు రెడ్డి, ఆయన ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ సుధాకర్ రెడ్డి ఆల్సో. సుధాకర్ రెడ్డి గారు కూడా ఆ పర్టికులర్ ఆమె వేసిన కంప్లైంట్లో షీ మెన్షన్డ్ హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ హెరాస్డ్ హెర్ అని. సో ఇండైరెక్ట్లీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఆ పర్టికులర్ పర్సన్స్ని సేవ్ చేయడానికి హరితారెడ్డి ఇష్యూని రిజాల్వ్ చేయకుండా అట్లే ఫ్రీజ్ చేసేసి పెట్టేస్తున్నారు. బయటకి ఆ కమిటీ రిపోర్ట్ రాలేదు. ఈ రోజు వరకు ఆ పర్టికులర్ కంప్లైంట్ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు. అండ్ ఈ మధ్య కాలంలో ఏం జరిగిపోయింది, నన్ను టర్మినేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఐ వాజ్ విట్నెస్. నేను విట్నెస్ ఉండి నేను చెప్పాను కాబట్టి ఈజీగా నన్ను టర్మినేట్ చేయగలిగినారు. అండ్ దట్టు కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి నేను ఎప్పటికీ రెగ్యులర్ చేయొద్దు అన్న దాంతో టర్మినేట్ చేసేస్తారు. అండ్ ఇప్పుడు రీసెంట్లీ 1 month బ్యాక్ మేము CJIని కూడా అప్రోచ్ అయినాము. త్రూ మెయిల్ మేము రిక్వెస్ట్ పెట్టినాము రిప్రజెంటేషన్ ఫర్ అవర్ జస్టిస్. అండ్ అంతకుముందు స్టేట్ ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ అన్నీ అప్రోచ్ అయినాను. వేరెవర్ మేము ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడ ప్రతిసారి మాకు జస్టిస్ జరగలేదు. అండ్ హానరబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము అప్రోచ్ అయినాము. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్
మన ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని త్రూ ఆల్ ద ఛానల్స్ పాసిబుల్ ఛానల్స్ మేము అన్నీ అప్రోచ్ అయినాం. మాకు ఎక్కడా న్యాయం జరగలేదు. అండ్ ఫైనలీ మేము ఈ డెసిషన్కి వచ్చినాం మీడియా ముందుకు రావాలని చెప్పేసి. అండ్ మాకు ఎవరైతే విట్నెస్ ఉన్నారో 2017 వరకు సార్ అక్కడ సర్వీస్ చేస్తున్నారు, ఉపేంద్ర సార్, ప్రొఫెసర్ ఉపేంద్ర కుమార్. ఆయనని ఆ ప్రశాంతి మేడం కంప్లైంట్లో ఆయనను టర్మినేట్ చేయడం జరిగింది వితౌట్ ఎనీ ప్రాపర్ ఎంక్వైరీ రిపోర్ట్, ప్రాపర్ రీజన్. కేవలం ప్రశాంతి మేడం వేసిన ఆ కంప్లైంట్లో ఆయనని టర్మినేట్ చేసిస్తారు. ఆయన ఓవర్ 20 years ఈ సర్వ్డ్ ఇన్ ఎంజీఐటీ. సో ఇప్పుడు ఆయన మాకు విట్నెస్ అక్కడ జరుగుతున్న అక్రమాలు కానీ, మా పైన హరాస్మెంటే కానీ, అక్కడ ఎగ్జామ్ బ్రాంచ్ మన స్కామ్సే కావచ్చు, స్టూడెంట్స్కి కొంతమంది స్టూడెంట్స్కి ఎవరైతే ఫేవరెట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి డబ్బులు తీసుకొని కానీ, పరపతి డబ్బు ఇవి యూజ్ చేసి అక్కడ జరిగిపోతున్నాయి. ఈ ఏమంటారు అర్హత లేని పిల్లలకు కూడా ఎక్కువ మార్క్స్ వేయడము, ఇక్కడ చదువుకున్న వాళ్ళ పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. నిజాయితీగా చదివి మార్కులు తెచ్చుకుని అట్లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అండ్ డబ్బు పరపతి ఉంటే చాలు ఆటోమేటిక్గా బీటెక్ డిగ్రీ చేతికి వచ్చేస్తుంది. అండ్ ఎంజీఐటీ సిబిఐటీ కోటింగ్ హైయెస్ట్ ఫీజు, వాళ్ళు చేస్తున్న లోపల చీకటి దందాలు ఇవి. పిల్లలకు అన్యాయము, అక్కడ స్టాఫ్కి మన ఉమెన్ స్టాఫే కావచ్చు, జెంట్స్ స్టాఫే కావచ్చు, పర్టికులర్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ త్రూ కూడా చాలా హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. 23లో ఏకీకరణ నా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు స్టాఫ్, ఎవరు నా సిబిఐటి నాన్ టీచింగ్ అసోసియేషన్. సో నేను ఎంప్లాయ్ కోసం ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చాను కాలేజ్కి, బోర్డు మెంబర్కి, ఈవెన్ ప్రిన్సిపల్ సార్కి ఆల్సో. సో రీసెంట్ ఏమైందంటే వాళ్ళు టీఎఫ్ఆర్స్ కమిటీకి మేము అన్ని కాలేజ్ ఎంప్లాయీస్కు, స్టాఫ్కి అందరికీ మేము రెగ్యులర్గా శాలరీస్ ఇస్తున్నాము, వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇస్తున్నాం, వాళ్ళకి డిఏ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు అడిగారనమాట. సో మేము అడిగాం, సార్ మీరేమో టీఎఫ్ఆర్స్కి ఏమో మాకు అన్ని ఇస్తున్నామని చూపించుకుంటున్నారు, మాకు ఇక్కడనేమో ఏమి ఎలాంటి ఇవ్వట్లేదు, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే ప్రిన్సిపల్స్ అన్నారు, అయ్యా నువ్వు కొన్ని రిప్రజెంటేషన్ పెట్టు, నేను పై వరకు మేనేజ్మెంట్కి పంపిస్తా అంటే ఆయన చెప్పినట్టు హెచ్ఆర్ చెప్పినట్టు కొన్ని రిప్రజెంటేషన్నే పెట్టాం. తర్వాత ప్రిన్సిపల్ ఏది చెప్తున్నో అదే రకంగా చేసుకుంటూ వచ్చినాం. సో ఆ రకంగా చేసుకుంటూ వస్తే మేనేజ్మెంట్ ఏం చేశారంటే ఇప్పట్లో ఇచ్చే పొజిషన్ లేవు, మాకు ఫీజులు హైక్ అయితే లేవు, సో మీకు కొన్ని రోజులు ఆగాలంటే సరే సార్ ఒక 1 month ఆగుతాం సార్ అంటే సరే అని చెప్పారు. మేము దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆపేసినాము. 1 month అయినాక సమ్మె నోటీస్ ఇచ్చినాం, సార్ మీరు 1 month ఆగమన్నారు కదా, మేము ఆగినాము, 2 months అయినాము, మా రిప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్పి ఇచ్చినాం. సో ఇక్కడ సమ్మె నోటీస్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేసిరంటే ఈ సమ్మె ఎందుకు ఇస్తున్నారు ఇతను, అసలు దీనికి అంతటి కారణం ఎవరు, ఇంత రూల్స్ ప్రకారం ఎవరు వెళ్తున్నారు అంటే కేవలము ఒక వికలాంగుడైన కుల సంజీవ్ అని చెప్పి ఉన్నాడు సార్, ఆ వ్యక్తి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి శివారెడ్డి, ప్రిన్సిపల్ సుభాష్ చౌదరి, బోర్డు మెంబర్, వీళ్ళు ముగ్గురు కలిసి ఈయన అన్ని రూల్స్ ప్రకారం పోతుండు, లేకుంటే ఎంప్లాయీస్కి మొత్తం ఫ్యూచర్లో ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది, మనం రోడ్డు మీద పడతాము అని చెప్పి ఉద్దేశంతోనే నా పైన ఏ కారణం లేకుండా ఒక చిన్న కులమోడు ఇంత ఆదాయం పోరాడుతున్నాడు, ఇది ఎంతవరకు కరెక్టు, ఒక రెడ్డిస్ ఉన్నప్పుడు ఏమి చేయలేము, ఒక కులమోడు వచ్చి అడుగుతున్నాడు ఎందుకు ఇవ్వాలి అని ఒక కుల వేధింపుతోని నన్ను ఈరోజు ఎంప్లాయీ నుంచి డిస్మిస్ చేశారు సార్. ఈ కేసులో వచ్చి నేను బస్సు ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఫోటో పెట్టుకొని నిలబడ్డాను, నాతో పాటు కొంతమంది ఎంప్లాయీస్ నిలబడ్డాడు, అయ్యో ఒక వికలాంగుడు న్యాయం కోసం పోరాడుతున్నాడు, ఒక వికలాంగుడు న్యాయం కోసం పోరాడుతున్నాడు, ఆయన చేసినది ఎందుకు అడుగుతున్నాడు, మన ఎంప్లాయీస్ కోసం అడుగుతున్నాడు అని చెప్పి అందరు ఎంప్లాయీస్ మొత్తం నాకు సపోర్ట్ వచ్చి చేశారు, నాతో పాటు కూర్చున్నారు. ఇదిగో సార్ ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు సుభాష్ చౌదరి సారు ఆయన కాలు కూడా మొక్కడం జరిగింది, ఒక దళితుడు, ఒక వికలాంగుడు నడి రోడ్డు పైన అందరి కోసం ఎంప్లాయీస్ కోసం కాలు మొక్కినాడు, ఆయన కూడా ఇప్పటి వరకు నా పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీద పాడేసినాడు సార్. ఎందుకు ఇలా చేసిండో ఇప్పటివరకు నాకు అర్థమవుతలేదు. మీరు ఇమీడియట్గా ఒకసారి రావాలని అన్నారు. సార్ మీరు ఎందుకు సస్పెన్షన్ చేస్తారు డైరెక్ట్ సార్? యాక్చువల్లీ రూల్ ఏంటంటే ఒక నాన్ టీచింగ్ కానీ ఒక టీచింగ్ కానీ సస్పెన్షన్ చేసే ముందు వాళ్ళు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి, ఒక ఇంక్రిమెంట్ ఆపడం కానీ ఒక మెమో ఇవ్వడం కానీ ఇలాంటి యాక్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ జరిగింది ఏంటంటే 6 members డైరెక్ట్ సస్పెన్షన్ చేసిరు, వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ప్రాపర్ ఛానల్, వితౌట్ ఎంక్వైరీ, ఏమీ లేకుండా డైరెక్ట్ సస్పెండ్ చేశారు. సార్ ఎందుకు చేశారని అడిగితే మాకు తెలియదు, 6 members చేశారు. ఆ 6 members కూడా టోటల్ 480 మంది క్యారిడర్లో కూర్చున్నారు, టీచింగ్ నాన్ టీచింగ్ మొత్తం. ఎందుకు కూర్చున్నారనే 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి డాక్టర్ విజయలక్ష్మి మేడం ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, ఆయనకు సుశాంత్ బాబు మానసికంగా ఇబ్బంది పెట్టినారు, వర్క్ పైన మానసిక ఇబ్బంది పెడుతున్నాడు. ఏమంటే ఆ ప్రాబ్లం ఏముందో ప్రతి ప్రాబ్లము మా అసోసియేషన్ చెప్పుకున్నారు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్. మాతో అసోసియేషన్ 2 అసోసియేషన్ కాలేజీలు ఉన్నాయంటే ఆ 2 అసోసియేషన్ వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర, బోర్డు మెంబర్ దగ్గర చెప్పడం జరిగింది.
చెప్పడం జరుగుతుంది, అయ్యా మేము కమిటీ వేస్తాము, కమిటీ వేసినాక వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము, దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నో వాళ్ళపైన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఒక వికలాంగుడు ఈమె కోసం పోరాడుతుంది ఏంది, ఒక దళితుడు టీవీలో కూడా వచ్చిందండి, ఈ న్యూస్ టీవీలో కూడా వచ్చేది V6లో. అయితే ఆ రోజు 9 తారీఖు రాత్రి 11 గంటల వరకు విజయలక్ష్మి మేడం ఫ్యామిలీ కూడా వచ్చారు, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, డాక్టర్ కూడా వచ్చారు. వేధింపులు జరుగుతున్నాయని చెప్పి మేడం చెప్పారు. నా దగ్గర వీడియో ఉంది, మీకు చూపించమని చూశాను. ఆమె మీడియా ముందు వేధింపులు చేస్తే తన చేష్టలకు కొంతమంది దాన్ని రాంగ్ రిపోర్ట్ రాపించారు. ఎవరు రాపించారో తెలియదు. నాకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కాల్ వచ్చింది, అయ్యా సంజీవ్ అంటే నువ్వేనా అన్నారు. నేనే సార్, నేను ఎక్కడ రమ్మని వస్తాను, మేము చెప్పిన ఒక రిపోర్ట్ సార్, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, వీడియో ఉంది, చూపిస్తాను చెప్పారు. కానీ ఆ కక్షతో పెట్టుకొని నన్ను కాలేజీలో నుంచి తరిమి చేయడం జరిగింది. నాతో పాటు మొత్తం టోటల్ 6 మందిని సస్పెండ్ చేశారు. కానీ ముగ్గురిని రీఇన్స్టేట్ చేసుకొని ముగ్గురిని రోడ్డు మీద వాడేశారు సార్. ఈ ముగ్గురం కూడా లేబర్ కోర్టుకి వెళ్ళినాము, హైకోర్టుకి వెళ్ళినాము. హైకోర్టుకి ఇప్పటివరకు కౌంటర్ వేయలేరు, లేబర్ కోర్టులో ఇప్పటివరకు కౌంటర్ వేయట్లేరు. ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేము. కానీ ఈరోజు మాకు నెలలు గడిచిపోతున్నాయి. మేము పిల్లల స్కూల్ కట్టుకోకపోతున్నాము, ఇల్లు గిరాయిలు కట్టుకోలేకపోతున్నాం. చాలా మానసికంగా ఒక వికలాంగుడు ఇంతగానో పోరాడుతున్నా కూడా కనికరం లేకుండా, ఏం చేయకుండా వాళ్ళు అనారోగ్యం. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు, ఒక డిజబిలిటీ అనుకుంటే నాకు ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పర్సనల్గా మెంటల్గా చాలా డిస్టర్బ్ అయినాను. సో ఇంకోటి ఏంటంటే డిజబిలిటీ కూడా కంప్లైంట్ ఇచ్చాను, ఎస్సీ సెల్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఇన్ని చోట్ల కమిషనర్ ఇచ్చినా కూడా ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకున్నట్లేదు. డిజబిలిటీలో ఎవిడెన్స్ అడిగారు, నా ఎవిడెన్స్ మొత్తం ఇచ్చాను. వాళ్ళని పిలిపించారు, డాక్టర్ శైలజ మేడం గారు, డిజబిలిటీకి ఆఫీస్ వాళ్ళు శైలజ మేడం పిలిపించి అయ్యా మీ సమస్య ఏందని అడిగితే వాళ్ళు చెప్పారు, శివారెడ్డి వ్యక్తి మేడం ఈయన తప్పుంది అన్నాడు. ఈయన తప్పున్నట్టు ఎవిడెన్స్ చూపించమని చెప్పి శైలజ మేడం అడిగారు కోర్టులో. మళ్ళీ తప్పున్నప్పుడు ఎవిడెన్స్ అడిగినప్పుడు మళ్ళీ ఎవిడెన్స్ డిలీట్ అయిపోయిన మేడం అని చెప్పారు. మేడం నా దగ్గర ఉన్న ఎవిడెన్స్, ప్రతి ఎవిడెన్స్ పెన్ డ్రైవ్ ఉంది, మీకు ప్రతి ఎవిడెన్స్ పెన్ డ్రైవ్ వచ్చి 2 GB డేటా మీకు ఇస్తాను మేడం అని చెప్పాను. సో అలాగే నాకు విత్ఇన్ ఎప్పుడు తెచ్చిస్తామంటే నా జోబులో చూసి మేడం ఇదిగోని పెన్ డ్రైవ్ ఉంది, ఇప్పుడే తీసుకోండి మేడం అని చెప్పాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నేను పెన్ డ్రైవ్ విత్ లెటర్ ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే నేను ఇచ్చిన పేపర్లు, నేను ఇచ్చిన డాక్యుమెంట్లు మళ్ళీ ఆర్టీఐ రూపంలో అవే కాపీ 2 పేజ్ చేసి నాకు ఇచ్చేశారు మొత్తం కాపీ. ఇదెక్కడ ఏమో అడిగితే మాకు అవి ఇచ్చిరండి, అవే ఉన్నాయి మదర్ అంటే, లేదు మేడం మీరు పెన్ డ్రైవ్లో నేను ఇచ్చిన ప్రాపర్టీస్ క్లిక్ చేయండి, దానిపైన సంజీవ్ అని ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన దాని మీద కూడా చూడండి, నేను ఇచ్చిన డేటా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మమ్మల్ని 6 మంది ముగ్గురు డిస్మిస్ చేశారు. ఈ ముగ్గురు డిస్మిస్ కూడా ప్రాపర్లీగా ఎంక్వైరీ చేయలేరు. మాకు డిస్మిస్ చేయాలంటే ఫస్ట్ DT అప్రూవల్ ఉండాలి సార్, DT ఎంక్వైరీ ఉండాలి, ఓయి నుంచి వైస్ ఛాన్సలర్ ఉండాలి. ఇలాంటి ఎవ్వరు లేకుండా వితౌట్ ఇంటిమేషన్ నుంచి మమ్మల్ని డిస్మిస్ చేశారు. ఈరోజు న్యాయంగా పోరాడుతుంటే ఇప్పటి వరకు వివరిస్తున్నారు సార్. ఈరోజు చెప్పాలంటే మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకటేశ్వర్తో కలిసాము సార్. మేము ఇప్పటి వరకు కోమటిరెడ్డి సార్తో కలిసాము. సార్ ఒక లెటర్ ఇస్తున్నాం సార్, మాకు ప్రాబ్లం ఉందని అంటే సార్ ఏమన్నారంటే అయ్యా ఇది మేనేజ్మెంట్ ఇష్యూ, మేము ఇన్వాల్వ్ కాలేమని చెప్పి చెప్తున్నారు. గవర్నమెంటే ఇన్వాల్వ్ కాకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థమవుతలేదు సార్. ఒక వికలాంగుడు ధర్మం కోసం అడిగితే ఇది నేను 176 మంది కోసం పోరాడాను సార్. నేను సీఎం ఇంటికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను, అయినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ ఇప్పటివరకు. ఇక్కడే మా భవిష్యత్తు, ఇదే మా దేవాలయం అని నమ్ముకొని బతుకుతున్న తరుణంలో అంటే లేనిపోని అలిగేషన్స్ పెట్టి లేనిపోని దాని ఏమంటే కక్ష సాధింపు ధోరణితో మమ్మల్ని సస్పెండ్ చేయడము, తర్వాత డిస్మిసల్ చేయడము. 6 సస్పెండ్ చేసినప్పుడు 6 డిస్మిస్ చేయాలి కదా, 6లో 3 రీఇన్స్టేట్ చేసుకున్నారు, 3 డిస్మిసల్ చేశారు. అంటే ఇక్కడ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారు, ఎవరైతే ఉండకూడదు అని వాళ్ళు నిర్ణయించుకొని మా మీద లేనిపోని అంటే ఇప్పుడు ఎవరైతే ఉంటారో లేజన్ ఆఫీసరు, ప్రిన్సిపాల్ కానీ వీళ్ళు మేనేజ్మెంట్కి నాకు తెలిసి తప్పుడు సమాచారం ద్వారానే అందించుంటారు. ఎందుకంటే వాళ్ళని మా మీద వీళ్ళుంటే బాగుండదు, వీళ్ళుంటే ఇవన్నీ రూల్స్ ప్రకారం అడుగుతున్నారు, లీడర్షిప్ చేస్తున్నారు, రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. సో వీళ్ళని తీసేస్తే మిగతా ఎంప్లాయీస్ కూడా భయపడతారు, ఎవరు అసోసియేషన్ అనేది కూడా రన్ అవ్వద్దు, మేము అసోసియేషన్ గుర్తించము, మా కాలేజీలో అసోసియేషన్ ఉండదు, మేమే ఏది చేస్తే అదే నడవాలన్న ధోరణులతోనే ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మేము ఏది కూడా లీగల్గానే అడిగాము, ఏది కూడా రిప్రజెంటేషన్ ద్వారానే అడిగాము. గత 5-6 సంవత్సరాల నుంచి నేను కూడా ఒక 2 years 3 years వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను మా అసోసియేషన్లో. ఈయన ప్రెసిడెంట్గా చేస్తున్నాడు ఇప్పుడు.
మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఇంక్రిమెంట్స్ ఇవి టైంకి ఇవ్వకపోవడం, డిఎల్ సరిగా ఇవ్వకపోవడము, రెగ్యులరైజేషన్ గత 15 years నుంచి కూడా నాన్ టీచింగ్ స్టాఫ్లో ఇప్పటివరకు ఒక రెగ్యులరైజేషన్ లేదండి. ఇంతకుముందు రెగ్యులరైజేషన్ ఎవ్రీ 2 years 3 yearsకి ఒకసారి అట్లా చేసేవారు. ఇప్పుడు గత 15 years నుంచి చేయట్లేదు ఎందుకు? అంటే మీరు రూల్స్ ఫాలో అవుతున్నారా, ఫాలో అవ్వట్లేదా నిరూపించండి. ఇలాంటివన్నీ మేము ఎంప్లాయీస్ డిమాండ్స్ కోసం అడుగుతుంటే మమ్మల్ని పార్షియల్గా పక్షపాత ధోరణిలో మా ఫ్యామిలీస్కి మాకు ఎంత అన్యాయం చేస్తున్నారో మీరు చూడండి. దీనికోసం మేము లేబర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చాం, లేబర్ కమిషన్, టెక్నికల్ బోర్డ్ కమిషన్కి, ఓయూ వైస్ ఛాన్సలర్, ఓయూ రిజిస్టర్కి, అందరికీ కంప్లైంట్ ఇచ్చాం. అయినా కూడా మాకు ఎలాంటి ప్రతిస్పందన లేదు, రిప్లై లేదు. చివరికి ఇక కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. కోర్టులో కూడా కౌంటర్ వేయకుండా డిలే చేస్తున్నారు. ఏ విధంగా డిలే చేస్తున్నారు, ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇట్లా సామాన్య ప్రజలకి, సామాన్య ఉద్యోగులకి, ఒక జాబ్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఎలా బతకాలండి? ఇలాంటి గ్రేటెస్ట్ సిబిఐటి ఎంజేఐటి స్టేట్లోనే, ఇండియాలోనే నెంబర్ 1 అని చెప్పుకుంటాము. నెంబర్ 1 చెప్పుకున్నప్పుడు ఉందాతనంగా ఎట్లా చూపించుకోవాలి వాళ్ళు? మేము రిప్రజెంటేషన్ ద్వారా కూడా, కాంప్రమైజ్ ద్వారా కూడా ఎట్లన్నా మీ తప్పు చేయలేదు, అయినా కూడా మేము మాట్లాడతాం, మేనేజ్మెంట్తో మాట్లాడతాం, ప్రిన్సిపల్తో మాట్లాడతాం అని రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా గేటు దాటకుండా కూడా మా గేట్ లోపలికి కూడా రానివ్వట్లేదు ప్రిన్సిపల్గా. ఈ విధంగా హరాస్మెంట్ ఉన్నాయి, మీరు చేసిన తప్పులు లేవు, ఎంక్వైరీ చేసినా మేము సహకరించాము, అన్నిటి ఎంక్వైరీ రిపోర్ట్, డొమెస్టిక్ ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా మీరు చెప్పింది రాయకుండా వాళ్ళు ఓన్గా రాసేసుకొని సంతకాలు బలవంతంగా సంతకం తీసుకొని మీరు నెక్స్ట్ డే వచ్చేసి మెయిల్ పెట్టేస్తాను, వీఆర్ టెర్మినేటెడ్, మీరు ఇచ్చిన సమాచారం కానీ ఇన్ఫర్మేషన్ కానీ మాకు సరైన విధానంలో లేదని చెప్పేసి మెయిల్ పెట్టేశారు. నా పేరు డాక్టర్ ఉదయని. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంజేఐటి కాలేజ్లో 9 years వర్క్ చేసినాను. 2015 నుంచి 2024 వరకు. 2024లో మెటర్నిటీ లీవ్లో నన్ను తీయడం జరిగింది. త్రూ మెయిల్ నాకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు, టర్మినేషన్, రీజన్ ఏం మెన్షన్ చేయకుండా. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మా హెచ్ఓడి కానీ మా ప్రిన్సిపల్ కానీ నాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు, ఎందుకు తీసినారనేది. సో ఇక్కడ ఏంటంటే ఈ 2024లో మెటర్నిటీ లీవ్లో తీయడం అనేది కాదు, 2019లో కూడా నా పైన ఈ టర్మినేషన్ అనేది అటెంప్ట్ జరిగింది. 2019 రెగ్యులర్ రిక్రూట్మెంట్ అప్పుడు నన్ను డిస్క్వాలిఫై చేసి నన్ను టర్మినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ అప్పుడు ప్రిన్సిపల్ సహాయంతో నేను రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చి నేను గ్రీవెన్స్ పెట్టి నేను క్వశ్చన్ చేసి నేను బ్యాక్ ఉండగలిగినాను. అక్కడ 5 years సర్వైవ్ అయినా నా తర్వాత. సో అప్పటి నుంచి కూడా నన్ను వేధింపులు గురి చేసి ఈ స్కేల్స్ ఇవ్వకపోయి జేఎన్టీయూ ఎస్సీఎం క్లియర్ చేసిన తర్వాత కూడా నాకు 7th pay scale ఇవ్వకుండా, సర్వీస్ రెగ్యులరైజ్ చేయకుండా నన్ను ఇప్పటివరకు వేధింపులు గురువు చేస్తున్నారు. ఇంకోటి మెటర్నిటీ లీవ్లో కూడా నాకు మెటర్నిటీ బెనిఫిట్ ఇవ్వకుండా లాస్ ఆఫ్ పేలోనే ఉంచి, ఆ లాస్ ఆఫ్ పేలో కూడా నన్ను టర్మినేట్ చేసేసి బయట పంపించినారు. ఇంకా నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఏ దానికి నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. హానరబుల్ హైకోర్టులో ఆశ్రయించి ఇప్పుడు కేసు వేసినాం మేము. ఆ కేసుకి కూడా ప్రతిసారి మాకు వాయిదాలు కోరుతూ ఇప్పటివరకు 1.5 year నుంచి మేము ఇదే పోరాటం చేస్తున్నాము. ఏ రోజు కోర్టుకు వచ్చి స్పందించింది లేదు, కౌంటర్ వేసింది లేదు. స్టేట్ ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ ప్రతి దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినా, ఎంత జరిగినా కూడా అన్ని 1-sided ఎంక్వైరీలు చేసి 1-sided రిపోర్ట్ ఇచ్చేసి మా వాదన ఎక్కడ వినిపించకుండా తీసుకొచ్చినారు. అందుకే మేము ఇప్పటివరకు ఈరోజు ఇంకా ప్రెస్ని ఆశ్రయించి మేము గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని, మాకు యూజీసీ కానీ ఏఐసిటీ కానీ గవర్నమెంట్ మాకు చొరవ తీసుకొని మాకు ఏదైనా న్యాయం జరగాలని, ఈ కాలేజీల పైన ఒత్తిడి తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో 2007లో జాయిన్ అయినాను. నా సర్వీస్ వచ్చేసరికి టోటల్గా 18 years సార్. సో 2023 నుంచి నేను సిబిఐటిలో నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎంప్లాయ్ ఏకీకరంగా ఎన్నుకున్నారు. సో ఎన్నుకున్నాక మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి కాలేజీలో. ఆ సమస్యల కోసం మేము ఎన్నో రిప్రజెంటేటివ్ మేనేజ్మెంట్కి ఇచ్చాము, ప్రిన్సిపల్కి ఇచ్చాము, కానీ ఎలాంటి స్పందన లేదు. సో ఎలాంటి స్పందన లేనప్పుడు ప్రిన్సిపల్ సార్కి అడిగితే ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేము మేము, మాకు ఫీజు హైక్ కాలేదని చెప్పారు. బట్ ఏంటంటే ఆల్రెడీ ఫీజు హైక్ కదా సార్, మళ్ళీ ఫీజు హైక్ అయినందుకు రీసెంట్గా వచ్చిన వాళ్ళకు అందరికీ శాలరీ హైక్ అవుతున్నాయి. మేము కాలేజ్ నమ్ముకొని ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం, బట్ ఇప్పటివరకు మాకు ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అడిగినందుకు వాళ్ళు ఏమన్నారంటే మేము ఏం చేయలేము, మళ్ళీ ఒక రిప్రజెంట్ చేయమని చెప్తే అలా అని చెప్పి రిప్రజెంట్కి ఇచ్చాము, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత ఏం చేసామంటే సార్ మేము సమ్మెకి వెళ్తున్నామని చెప్పి ఒక నోటీస్ ఇచ్చాము.
ఆ నోటీస్ ఇచ్చేసేటోళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సమ్మెకి వెళ్తున్నారని చెప్పి సరే కొద్దిగా టైం ఏమని చెప్పారు. మేము కూడా ఏం చేశాను, లేదు సార్ ఆల్రెడీ మీరు తీసుకున్న టైం చాలాసార్లు ఇచ్చారు, మాకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. సో అని చెప్పి మేము కొన్ని గవర్నమెంట్ లేబర్ కమిషనర్కు ఓయి వాళ్ళకి అందరికీ సమ్మె నోటీసులు ఇచ్చాము. సో ఇచ్చిన కారణంగా ఆ సమస్య జరుగుతున్న మా నల్ల బ్యాచ్లో ఒక 1 మంత్ పెట్టుకున్నాము. క్లాస్ డిస్టర్బెన్స్ కాకుండా, ఎగ్జామ్ డిస్టర్బెన్స్ ఏం కాకుండా కేవలం నల్ల బ్యాచ్లతోనే కొనసాగించడము. కానీ ఎలాంటి మా పైన న్యాయం అనేది జరగలేదు. సో ఇమీడియట్లీ ఏం చేశారంటే వాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని బోర్డు మెంబర్స్ ఆ రోజు వాళ్ళు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని మమ్మల్ని బయట కూర్చోబెట్టేసి కొంతమంది 2 వ్యక్తులను లోపడించుకెళ్ళి ఆ 2 వ్యక్తులు వచ్చేటోళ్ళకు ఎం కృష్ణ అండ్ విజయ్ భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరిని పిలిపించారు. నన్ను పిలిపియలేరు. నన్ను ఎందుకు పిలిపియలేరు అంటే తక్కువ జాతీయుడు కాబట్టి కులం చిన్న కులం అని చెప్పి నా మాదిగోడు అని చెప్పి లోపల రానియలేరు. పోలీసు బందోబస్తు పెట్టి బయటనే పెట్టించేసాను. సార్ నేను ప్రెసిడెంట్ సార్, నేను న్యాయం చేయాలి, నన్ను వీలకుండా వేరే బతను తీసుకెళ్ళాలని చెప్తే కూడా వాళ్ళని ఎవ్వరిని వీలపకుండా కేవలం ఎం కృష్ణ అండ్ విజయ్ భాస్కర్ రెడ్డిని పిలిపించారు. ఎందుకంటే అక్కడ రెడ్డిస్ ఉన్నారు, రెడ్డిస్ని పిలిపించుకున్నాడు. నా కులం రావద్దని చెప్పి ఆపేశారు. ఆయన కూడా పర్వాలేదని చెప్పి వాళ్ళిద్దరిని పంపించాను. సో ఆల్రెడీ సీఐ కూడా చెప్పాను, సార్ ఎందుకు సార్ నేను ఎందుకు రావద్దంటే వాళ్ళు చెప్తున్నారు నేను ఉంటున్నాయా అంటే మీరు ఎందుకు వచ్చారు సార్, మీరు ఇన్వాల్వ్ కాదా అని చెప్పి నార్సింగ్ సీఐకి కూడా చెప్పాము. ఆయన కూడా వినలేరు వాళ్ళు. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ రోజు వాళ్ళు మీటింగ్లో అన్ని ఇస్తాము, సమ్మె విరమించుకోమని చెప్తే ఆ రోజు మేమందరం సంతోషంతో సమ్మె నెక్స్ట్ డే వచ్చేసి ఒక లెటర్ పెట్టి సమ్మె విరమించుకున్నాం. ఆయన కూడా జరగలే న్యాయం. అలాంటప్పుడు ఆగస్టు 6, 7, 8 తారీఖు రోజు విజయలక్ష్మి మేడంకు మామూలు మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరు? సుశాంత్ బాబు. ఆ సుశాంత్ బాబు మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఆయన వచ్చి టీచింగ్ నాన్ టీచింగ్ అసోసియేషన్ ద్వారా చెప్పడం జరిగింది. సో అలా అని చెప్పినప్పుడు సార్ ఇటు మా సమస్యలు క్లియర్ చేస్తారు, ఇటు మేడం కమిటీ చేసారు. సుశాంత్ బాబు పైన ఎన్ని కంప్లైంట్ ఉన్నా కూడా ఆయనకు ఒక ప్రొఫెసర్ ఇచ్చారు, ఒక డైరెక్టర్ ఇచ్చారు. వేరే కాలేజ్ నుంచి వచ్చేసిన నాకు కంప్లైంట్స్ ఉన్నాయి, ఆయన కూడా తీసుకున్నారు అని చెప్పి మేము అడిగాం. సో అక్కడ ఆ రోజు 9 తారీఖు రాత్రి 11 గంటలకు మేము అందరం ఆల్ టీచింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ సిపిఐటి ఛాంబర్లో కూర్చున్నాం. ఆ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో మన విజయలక్ష్మి మేడం ఫ్యామిలీ కూడా వచ్చారు, అక్కడ కూర్చున్నారు. సో నేను సార్ మాకు న్యాయం చేయే వరకు ఇక్కడ జరగొద్దని చెప్పి నేను కింద పడుకున్నాను. కింద పడుకుంటే సివి నరసింహులు నా పైన తొక్కుకుంటా వెళ్ళిపోయినాడు. అప్పటికి ఇమీడియట్లీ ఏం చేసారు, నాకు వాటర్ తాపి కడుపు రాశారు ఎంప్లాయీస్. ఆ వీడియో కూడా వాళ్ళ దగ్గర ఉంది, ప్రెస్ రిపోర్ట్లో కూడా వచ్చింది, V6 ఛానల్ కూడా వచ్చింది. ఆయన కూడా ఇప్పటివరకు ఎస్సీ ఒక దళితుడి పైన తాక్కుంటూ వెళ్ళినా కూడా సివి నర్సింగ్ పైన సిబిఐటి సివి ప్లస్ యాక్షన్ అనేది ఎస్సీ సెల్ కమిషనర్ వాళ్ళు తీసుకెళ్ళలేరు, నార్సింగ్ సిఐ కమిషనర్ ఎస్సీఐ కూడా యాక్షన్ తీసుకోలేరు. మళ్ళీ ఎందుకు దాటుకుంటూ పోయిన ఒక వికలాంగుల పైన, ఒక దళితుడి పైన ఎందుకు దాటుకుంటూ వెళ్ళిరు? ఆయన అడుగుతుంది ఏంది అనేది ఒక్కసారి కూడా అడగకుండా చేయకుండా నా పైన ఆయన సుభాష్ సార్ ఫోన్ చేయగానే ఇమీడియట్లా సరే ఏడికైతే పర్వాలేదు వెళ్ళిపోమని చెప్పిండో ఏం చెప్పిండో తెలియదు, నా మీద తొక్కుకుంటూ వెళ్ళిపోయినాడు. సో అలా జరగడం జరిగింది. సో ఇదంతా జరగగానే ఆగస్టు 21 తారీఖు పొద్దున వాళ్ళందరూ మీటింగ్ అరేంజ్ చేసుకొని కొంతమందిని సస్పెండ్ చేయలేదు, దీనికి అందరికీ కారణమని చెప్పి నన్ను నాతో పాటు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళందరినీ 6 మందిని సస్పెండ్ చేశారు. 6 మంది సస్పెండ్ చేసినాక మేము నెక్స్ట్ డే సార్ ఎందుకు సస్పెండ్ చేశారు సార్, మాకు మేము ఇంక్రిమెంట్ కట్ చేయండి, మేము చేసిన తప్పు అయితే మీ దృష్టిలో ఒక ఇంక్రిమెంట్ కానీ 2 ఇంక్రిమెంట్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వమని చెప్పాను. అది కూడా జరగలేదు. అది జరగకుండా గేట్లు బంద్ చేసి మమ్మల్ని రోడ్ మీద కూర్చోబెట్టేసి మా ఫ్యామిలీలు అందరూ అక్కడ వచ్చి కూర్చున్నా కూడా నేను యాదగిరి వీళ్ళందరూ రోడ్ పైన కూర్చుని ఎవరికి న్యాయం జరగలేదు. సో ఈరోజు మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్తే కోర్టులో కౌంటర్ ఏమని చెప్పి ఇప్పటివరకు కౌంటర్ వేయట్లేదు. ఇది న్యాయ పోరాటం జరుగుతుంది, కానీ ఇప్పటివరకు మాకు న్యాయం అంటూ లేదు. డీజీపీకు, ఎస్సీ సెల్ కమిషనర్కు, తర్వాత డిజబిలిటీ కమిషనర్ శైలజ మేడంకు ఎన్నో కంప్లైంట్ ఇచ్చినాం. శైలజ మేడం కూడా యాక్షన్ తీసుకోలేరు, ఎస్సీ కమిషనర్ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు. అది సార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.